పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినిమా డైలాగులకే తెలుగుదేశం నేతలు భయపడి కేసులు పెడుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్. నిజంగా నందిగామ ఎమ్మెల్యేకి ధైర్యం ఉంటే తాను విడుదల చేసిన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని సవాల్ విసిరారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందంటున్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్తో మా కరస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టోని మళ్ళీ ప్రజలకి చూపించడం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఒక కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో లేకపోతే పొలిటికల్ కామెంట్స్ ఎవరైతే చేశారో అందరి మీద కూడా కూటమి నేతలు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్సీ అరుణ్ చేసిన వ్యాఖ్యల మీద అక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో స్థానిక ఎమ్మెల్యేకి ఒక బహిరంగ లేఖని ఎమ్మెల్సీ అరుణ్ రాశారు. అయితే లేఖలో ఏ అంశాలు ప్రస్తావించారు, కేసు ఏ విధంగా నమోదు చేశారు, ఏ సెక్షన్ పెట్టారనే అంశాలు అయితే మనం అరుణ్తో మాట్లాడదాం. ప్రస్తుతం ఎమ్మెల్సీ అరుణ్ మనతో ఉన్నారు. సరే, ఎలా చూస్తారంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో చేసిన కామెంట్స్నే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే టీడీపీ నేతలు కానీ తట్టుకోలేక కేసులు పెడుతున్న పరిస్థితి, ఎలా చూస్తారు దాన్ని? నేను అడిగిన రెండు ప్రశ్నలు. ఒకటి, ఈ సంవత్సర కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మీ మేనిఫెస్టో ఇది, ఈ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారు? మీరు చెప్తుందే కదా, మీరు చెప్పినదే కదా, నేనేమి కొత్తగా అడగలేదు కదా. ఇదిగో మేనిఫెస్టో, మీరు ఆ హామీలు ఇవ్వలేదు, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తా అని చెప్పి ఒప్పుకోండి, క్షమించమని కోరండి అని చెప్పి ఒక మాట. రెండో మాట, కృష్ణా జిల్లాలో ఎక్కడా లేని విధంగా నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద సుమారు 50 రౌడీ షీట్లు, అదేవిధంగా 130 మంది మీద కేసులు బనాయించి, మొత్తం అది సోషల్ మీడియా దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, విలేకరుల దగ్గర నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, గత ప్రభుత్వం అనుకూలంగా ఉన్నారని వీళ్ళు భావిస్తున్నారో, వీళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఒక్కొక్కరిని కూడా 307 కేసులు పెట్టించి ఎప్పుడు లేని విధంగా 30 రోజులు 40 రోజులు జైల్లో ఉంచిన సంఘటన. ఇది చెప్తున్నారు. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చారు. మా పార్టీ మీటింగ్లో మేము మాట్లాడుకున్న తప్పేనంటూ అరుణ్ ప్రశ్నిస్తున్నారు. తాను ఏదైతే బహిరంగ లేఖ రాశారో దానికి సమాధానాలు చెప్పాలంటూ సవాల్ విసురుతున్న పరిస్థితుంది. ఖచ్చితంగా ఏదైతే అక్రమ కేసులు పెట్టారో అన్నింటికి కూడా న్యాయ పోరాటం చేస్తాం, ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది, ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు అంటూ కూడా ఎమ్మెల్సీ అరుణ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.